వరదల్లాంటి క్రైసిస్లో కావాల్సింది క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్స్. అలా కాకుండా అంతా జరిగేదంతా మా గొప్ప, జరగందంతా కూడా అధికారులు తప్పిదమో లేకపోతే వేరే వాళ్ళ తప్పిదమో అని విమర్శించుకుంటూ కూర్చోవాల్సిన సమయం కాదు. ఇప్పుడు నిన్న మొన్నటికి ఇబ్బంది నుంచి కొంతవరకు కోలుకుంటుంది. నిన్న మధ్యాహ్నం నుంచి చాలామంది పబ్లిక్ సాయం చేయడానికి వస్తున్నారు, అదంతా నడుస్తుంది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మంచినీళ్ళ చూసా ఇవాళ పొద్దునికి నిన్నటితో పోల్చుకొని నిన్న మధ్యాహ్నం నుంచి ఆ ప్యాకెట్ డబ్బాలు అయితే ఇస్తున్నారు. ఇదో పెద్ద సమస్య అవుతుంది. ఈ డబ్బాలు పట్టుకుని వెళ్ళిన తర్వాత అవి తాగేసి అక్కడే వదిలేస్తారు. అవన్నీ మళ్ళీ రేపు పొద్దున ఆ డ్రైన్లోకి చిక్కుకుని అదో పెద్ద క్రైసిస్ అవుతుంది. ప్యాకెట్లు ఇస్తున్నారు అట్లాగే, తప్పులేదు అవి, ఎందుకంటే లోపలికి మోసుకురు. కానీ కొంతమంది డబ్బాలు తీసుకుని వస్తున్నారు. మన ఇప్పుడు అన్ని మినరల్ వాటర్ బాటిల్సే కదా, ఆ డబ్బాలు తీసుకొచ్చి పట్టుకెళ్ళడానికి వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి కనుక అక్కడ ప్రతి చోట అటు సింగనగర్ కానీ ఇటు పక్కన కండ్రికి కానీ అవతల పక్కన ఉన్న ప్రాంతాలు ఎక్కడైతే శాంతినగర్ ఆ ఏరియా వాటర్ ట్యాంకులు తీసుకొచ్చి పెడితే నీళ్ళు వచ్చి పట్టుకుని పోతారు ఎవరికి వాళ్ళు. అప్పుడు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నీళ్ళు పట్టుకురావాలంటే అటు రామవరపాడుకో అటు పక్కన గుణదలకో లేకపోతే అటు గాంధీనగర్కో అటుకు పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఏర్పాట్లు ఎన్ని వాటర్ ట్యాంకులు కార్పొరేషన్ దగ్గర బోర్డు తెచ్చినాయి కదా వాటర్ ట్యాంకులు, లేదా ప్రైవేట్ వాటర్ ట్యాంకులు అనేదండి, అన్నీ తెస్తే పరిష్కారం అయిపోతుంది. ముందేంటంటే 2 రోజులు ఇప్పుడు ముందు రానప్పుడు తిట్టుకున్న వాళ్ళు కూడా ఆ తర్వాత ఏర్పాటు చేస్తే తిట్టుకోవడం తగ్గిపోతుంది. క్రమంగా పరిస్థితి దారిని పడుతుంది. నీళ్ళ ట్యాంకులు కూడా ఇస్తున్నారు, గుడ్, ప్యాకెట్లో తప్పులేదు. అవి ఇసిరేసినయో లేకపోతే అక్కడ ఎగబడి లాక్కునేదో ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే అదేంటి, అప్పుడు లారీ వస్తుంది, అది అయిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాలి. ముందు ఈ విధంగా కూడా అక్కడ ఏర్పాటు చేయగలిగితే బాగానే ఉంటుంది.